హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా బ్రెడ్తో ఒక టేస్టీ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఈ సమ్మర్లో చల్లగా తినాలి అనిపిస్తే ఇలా బ్రెడ్ కస్టర్డ్ని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ డిజర్ట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇక్కడ నేను 5 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. వీటిని ఒక 10-15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకోండి. ఇలా ఆరబెట్టడం వల్ల బ్రెడ్ అనేది కొంచెం డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కరిగించండి. తర్వాత ఇందులోకి మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్లోకి రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసి తీసుకుందాము. ఇక్కడ నేను 2 పీసెస్ కింద కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే 4 పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం కస్టర్డ్ మిక్స్ని రెడీ చేసుకోవడానికి ఒక బౌల్లోకి 1/2 కప్పు దాకా పాలను వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ దాకా పాలను వేసుకోవాలి. ప్యాన్ని ఇలా కడిగి తీసుకోండి. మనం కస్టర్డ్ మిక్స్ని ఇందులో వేసినప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలని పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా 1/4 కప్పు దాకా షుగర్ని వేసుకోవాలి. షుగర్ని వేసి మరొక 2 నిమిషాల పాటు బాగా మరిగించండి. షుగర్ మొత్తం కరిగాక మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని ఇందులోకి వేసుకోవాలి. కస్టర్డ్ మిక్స్ని వేసేటప్పుడు ఒకసారి బాగా కలిపి వేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఉడికించామంటే తిక్కగా క్రీమీగా తయారవుతాయి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసి మిక్స్ చేయండి. చూడండి, మనకి పాలు అనేవి చిక్కబడి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సర్వ్ చేయడానికి ఏదైనా గాజు బౌల్ని కానీ స్టీల్ బౌల్ని కానీ తీసుకోండి. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ ముక్కల్ని కొంచెంగా తీసుకోండి. ఇందులోకి వేడిగా ఉన్న కస్టర్డ్ మిల్క్ని వేయండి. దీనిపైన కొంచెం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. దీనిపైన మళ్ళీ మిగతా బ్రెడ్స్ని తీసుకుందాము. దీనిపైన మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇలా లేయర్ బై లేయర్ మొత్తం బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకోవాలి. మళ్ళీ దీనిపైన సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాము. బాదం, కాజు, పిస్తాని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. సో అంతేనండి, మన టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ని ఇలాగే తినేయచ్చు, కానీ చల్లగా తినాలంటే మాత్రం ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం చల్లగా సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే బ్రెడ్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఈ సమ్మర్లో ఈ బ్రెడ్ కస్టర్డ్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.